భక్తవత్సలుడు శ్రీమన్నారాయణుడు. అందుకే వైకుంఠాన్ని వదిలి భూమండలంలో అనేక ప్రాంతాల్లో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నాడు. అలాంటి పుణ్య ప్రదేశాల్లో ఒకటి చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్టు గ్రామం. భృగుమహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో స్వామివారు కోనేటిరాయుడిగా పూజలు అందుకుంటున్నాడు. మహిమాన్వితమైన ఈ ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామం జగన్నాథుడైన శ్రీవారు కోనేటిరాయ స్వామిగా వేంచేసిన పుణ్యప్రదేశం. ఆలయం ఆద్యంతం భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ నిత్య పూజలతో భాసిల్లుతోంది. ఇక్కడ కొలువుదీరి ఉన్న స్వామివారు తిరుమల శ్రీవారిని పోలి ఉండటం మహిమాన్విత విశేషంగా భావిస్తారు భక్తులు. మరో విశేషమేంటంటే తిరుమలలోని తుంబుర తీర్థంలో స్వామివారి విగ్రహం సాక్షాత్కరించగా అక్కడి నుండి భృగుమహర్షి తీసుకువచ్చి కీలపట్ల గ్రామంలో ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్వామివారు కోనేటిలో సాక్షాత్కరించడం వల్ల కోనేటిరాయ స్వామిగా భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. పురాతనమైన ఈ ఆలయాన్ని 2012వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంది. నాటి నుండి ఆలయంలో స్వామివారికి విశేష ఉత్సవాలు, ప్రత్యేక పర్వదినాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈ దేవాలయంలో పల్లవుల నాటి కట్టడాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయానికి 2 రాజగోపురాలున్నాయి. రాజగోపురం, దశావతార గోపురమని పేర్లు కలిగిన ఈ గోపురాలు కళాత్మకంగా కనువిందు చేస్తాయి. శ్రీ కోనేటిరాయుని సన్నిధిలో వైఖానస ఆగమరీత్యా పూజాధికాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ అష్టమి నుండి బహుళ విధియ వరకు నవాహ్నిక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఉగాది, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి, విజయదశమి తదితర విశేష పర్వదినాల్లో ఆలయం భక్తులతో కలకల్లాడుతుంటుంది. దేవాలయంలో దక్షిణ భాగాన లక్ష్మీతాయారు, ఉత్తర భాగాన జయవిజయులు, శ్రీ ఆంజనేయుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఉత్తరాన శ్రీకృష్ణ భగవానుని కాళింగమర్ధనం, శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయుని ఆలింగనం చేసుకున్న దృశ్యాలను భక్తులు దర్శించవచ్చు. అదేవిధంగా ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న ఈ కోనేరులో స్వామివారికి విశేష ఉత్సవాల సమయాల్లో చక్రస్నానం, తెప్పోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకుని శ్రీ కోనేటిరాయ స్వామివారి కృపకు పాత్రులు కావాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది.